ఫస్ట్ టైం వచ్చారనమాట ఆస్ట్రేలియాకి. సో అప్పుడు మేము స్కై బస్లో నేను మా చిన్న పాప వెళ్ళాము ఆఫీస్ నుంచి. ఆఫీస్ అవ్వగానే సో మా డాడీ సెకండ్ టైం. సో మా మమ్మీకి ఇది ఫస్ట్ టైం. అండ్ కిట్టి ఎక్కడం, మా చిన్న పాప కిట్టి స్కై బస్ ఎక్కడం అండ్ ఎయిర్పోర్ట్కి రావడం. స్కై బస్ ఎక్కడం ఫస్ట్ టైం, ఎయిర్పోర్ట్కి ఒకసారి వచ్చింది. సో అలా అలా వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు వస్తారా అని చెప్పేసి. సో ఫ్లైట్ వచ్చేసి అక్కడ చూస్తే మనకి థాయ్ అనమాట, బ్యాంకాక్ది 8 o'clock ఉండింది. సో నేను ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసి వెయిట్ చేస్తున్నాను. ఫ్లైట్ నెంబర్ కూడా చూస్తూ ఉండే. బట్ జనరల్లీ మనకు తెలుసు ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా ఉంటుంది. బట్ ఆ టైంలో మనం వెయిట్ చేస్తే మనకు కాంటాక్ట్ ఎలాగూ ఉండదు కాబట్టి ఆ టెన్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా మన పేరెంట్స్ వస్తున్నప్పుడు ఎమోషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను అలా చాలాసేపు వెయిట్ చేసి అటు ఇటు తిరుగుతూ ఉండే అనమాట. సో మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనం దూరంగా ఉన్నప్పుడు ఎవరైనా మన దగ్గరకు వస్తున్నప్పుడు ఆ వెయిటింగ్ మూమెంట్ అనేది చాలా వాల్యుబుల్. సో మీకు ఇలాంటి అనుభవం ఎదురవుతుంది ఖచ్చితంగా. అంటే ఒకవేళ అబ్రాడ్లో ఉంటే, లేకపోతే వేరే కంట్రీస్లో ఉంటే, అంటే ఏ కంట్రీలో ఉన్నా, అమెరికా అయినా ఇంకే దేశంలో అయినప్పటికీ సో వెయిటింగ్ అనేది చాలా చాలా స్ట్రగుల్ అనిపిస్తుంది మనకి. సో చూడండి మా వీడియో. హాయ్, హలో, నమస్తే. మేము వచ్చేసాం. ఇప్పుడు మేము చూడండి పైన కనిపిస్తుంది మెల్బర్న్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. సో మా మమ్మీ అండ్ డాడీ ఇద్దరు వస్తున్నారు అనమాట. సో పిక్ చేసుకోవడానికి టకా వచ్చేసామన్నమాట. సో ముఖ్యంగా మా మదర్ వచ్చేసి ఫస్ట్ టైం యాక్చువల్లీ ఫ్లైట్ ఎక్కడమే ఫస్ట్ టైం అనమాట. చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు, ఎందుకంటే లైక్ తను ఎలా ఫీల్ అయిందో. అండ్ ఇంకోటి ఏంటంటే తను ఎప్పుడు ఎక్కలేదు. మార్నింగ్ కాల్ చేసినప్పుడు అనిందనమాట చెవులు గుయ్యమంటున్నాను. ముఖ్యంగా చాలామందికి తెలుసు కదా, లైక్ ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కినప్పుడు చెవులు ఏమంటారు ఎక్కువ ప్రెషర్ వచ్చేస్తుంది కదా. సో ఎక్కువ ప్రెషర్ అవ్వడం ఏమవుతుంది అంటే చెవులంతా గుయ్యి అని వచ్చేస్తుంటుంది అనమాట. సో ఈమె ఇప్పుడే కూర్చుంది, కొంచెం స్నాక్స్ తినేసింది. సో నేను ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా కిట్టి నేను ఇద్దరం వచ్చేసామన్నమాట. ఓకే, సో ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు ప్రిపరేషన్స్ అండ్ ఎక్సైట్మెంట్ అనేది చాలా ఉంది. ఎందుకు అంటే లైక్ ఏమంటారు, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఫస్ట్ టైం. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ మా డాడీ వచ్చారు ఒకసారి, బట్ మా మమ్మీ ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. సో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదా. సో ఆ పర్టికులర్ ఏమంటారు విజువల్స్ అవన్నీ కూడా ఈ పర్టికులర్ వీడియోలో నేను షేర్ చేస్తుంటాను. సో ఎండ్ వరకు చూడండి. ఈ ఎయిర్పోర్ట్ అయితే మీకు ఆల్రెడీ ఇంకొక వీడియోలో నేను చూపించాను, బట్ జస్ట్ చిన్న స్మాల్ రౌండ్ అయితే చూపిస్తాను ఇప్పుడు, ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ టైం ఉంది కాబట్టి. సో అందులోపల వీ కెన్ జస్ట్ హ్యావ్ ఎ చెక్ అనమాట. మనకి ఇక్కడ టెర్మినల్స్ అని ఉంటాయి అనమాట చాలా. సో మనం అక్కడ స్కై బస్ అని ఉంటుంది, స్కై బస్ ఎక్కేసేసి ఇక్కడ దిగొచ్చు. సో టెర్మినల్ 2, టెర్మినల్ 3 అవి ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి అరైవల్ టెర్మినల్ అనమాట. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక మనకి లైక్ డిపార్చర్స్ టెర్మినల్ కూడా ఉంటుంది అనమాట. సో జస్ట్ ఒకసారి చూపిస్తాను పదండి, షార్ట్ అండ్ స్వీట్గా. చూడండి ఇక్కడ ఇప్పుడు ఇంకో 7:20కి ఇంకొకటి వస్తుంది అనమాట. సో దానికోసం అందరు వెయిట్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ అన్నీ కూడా వివరాలు అన్నీ పెడతారు కాబట్టి సో మనం చూసుకోవచ్చు. మా మదర్ వాళ్ళది వచ్చేసి థాయ్ TG461 అని ఉంది కదా, అదే. సో అది వచ్చేసి 7:41కి వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుంది, ఇంకా టైం ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి అన్నీ ఉంటాయి అనమాట షాప్స్. అండ్ ముఖ్యంగా ఎయిర్పోర్ట్లో మనం ఏమైనా తీసుకోవాలనుకుంటే అది సిమ్స్ కార్డ్సే, ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకి వొడాఫోన్ అని కనిపిస్తుంది కదా, మన ఇండియా వొడాఫోన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఆప్టస్ అనేది చాలా మంచిది ఇక్కడ. అండ్ వొడాఫోన్ ఈజ్ ఆల్సో, వొడాఫోన్ కూడా ఇక్కడ చూడొచ్చు, ఆఫర్స్ కూడా పెడుతుంటారు. అండ్ ఎస్ అంట టెల్స్ట్రా వచ్చేసి కూడా చాలా మంచి బ్రాండ్ ఇక్కడ, ఆప్టస్, టెల్స్ట్రా. ఇక్కడ వాష్రూమ్స్ అండ్ ఇక్కడ మనకి స్కై బస్ ఫెసిలిటీస్ కూడా అన్నీ ఉన్నాయి. ఓకే, ఇంకొక మిషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, మనకి ఏమైనా ఫుడ్ కావాలనుకున్నా కూడా. సో జస్ట్ హ్యావ్ ఎ చెక్ హియర్. సో ఇక్కడ చూడండి మనకి వచ్చేసి స్కై బస్ ఆప్షన్స్ అండ్ ఇంకా ఏమేమి ఆప్షన్స్ అవన్నీ కూడా పెట్టారు. సో చూడండి ఇక్కడ బుక్ చేసుకోవచ్చు టికెట్. మేము ఇందాక అలాగే బుక్ చేసుకొని వచ్చేసాము. అండ్ చూడండి ఇక్కడ వచ్చేసి T2 ఉంది కదా, T2లో వచ్చేసి హియర్ T3 డిపార్చర్స్, అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు. ఇక్కడ వచ్చేసి డిపార్చర్స్ అంటే ఏమైనా ఇంటర్నేషనల్ వేరే వెళ్ళడానికి. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న ఎంట్రీ అనేది ఉంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ది అరైవల్స్ అండ్ సో బయటకు వెళ్తే మాత్రం చాలా చలిగా ఉంది. ఇంకా మేము ఏదో చిన్న స్వెటర్ వేసుకొని వచ్చినాం కదా, ఇటు చూడు చిన్నది. ఇంకోటి విషయం చెప్పాలంటే ఈ మెల్బర్న్లో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ అనేది బెస్ట్ ఎయిర్పోర్ట్ అనేది అవార్డు కూడా వచ్చిందంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది కదా అక్కడ వెనక సైడ్. సో అక్కడ ఇంకా చాలా కన్స్ట్రక్షన్ జరిగి పెద్ద ఎయిర్పోర్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట.
సో ఇంకా పెద్దగా అవుతుంది అంటే ఎయిర్పోర్ట్. ఇది వచ్చేసి T2 యాక్చువల్లీ T2 నుంచి T3 కూడా వెళ్ళొచ్చు. సో ఇంకా ముందుకెళ్తే T1 కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే ఇట్స్ ఆల్ గైస్. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా మళ్ళీ ఎండ్ వరకు చూస్తూ ఉండండి వీడియో అంతా కూడా, ఎందుకంటే ఈ వీడియోలో నేను మంచి మంచి మూమెంట్స్ అనేవి క్యాప్చర్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. నో స్టిల్ వి ఆర్ వెయిటింగ్. ఈ వెయిటింగ్ అనేది చాలా ఎక్సైట్, ఎందుకంటే ఈ వెయిటింగ్లో ఎంతో అది ఉంటుంది చూడ. మంచిగా ఇట్లా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మమ్మ వచ్చేసింది. రాత్రి ఏం చేస్తున్నావు ఇప్పుడు? జస్ట్ గోయింగ్ టు హోమ్. నో వీఆర్ గోయింగ్. సో ఇప్పుడైతే లగేజ్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ది క్యాబ్. కిటీ వేర్ ఆర్ యూ? వెయిటింగ్ ఫర్ ది క్యాబ్. వెల్కమ్ ఫ్రమ్ హవిష అండ్ కృతి అంట. వెల్కమ్ రా, వెల్కమ్ చెప్తుంది. హ్యాపీ మూమెంట్ అన్నమాట. వెల్కమ్ టు అవర్ హౌస్. నువ్వే ప్రిపేర్ చేసినావా? వాట్సాప్లో ఎట్లా అనిపించింది ఫ్లైట్ లా? ఫస్ట్ టైం ఏడికి పోయినట్టు బస్సులో పోయినట్టు అనిపించిందా? మంచిగా దూది తెచ్చుకునే చెవులో దూది పెట్టుకున్నావు చెవులా? పెట్టుకుని ఏదో దేవుని కాడ పెట్టుకో. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్ ఇండియాలో కూడా నువ్వు చేసే పని అది. సర్ప్రైజ్ బటన్ ఇక్కడ బట్టలు పడతాడేమో.